ఇక రేపు ప్రపంచ క్వాంటమ్ డే సందర్భంగా రాజధాని అమరావతి కీలక ఘట్టానికి వేదిక కానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేధా టవర్స్ లో 2 వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను సీఎం చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ శాఖంలో నూతన అధ్యాయానికి నాంది పడనుంది. గన్నవరంలోని మేధా టవర్స్ తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటవుతున్న 1S 1Q పేరిట 2 వేర్వేరు క్వాంటమ్ టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను సీఎం రేపు ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. దేశ చరిత్రలో మొదటిసారిగా రాజధాని అమరావతిలో క్వాంటమ్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటి వరకు 4 దేశాల్లో మాత్రమే క్వాంటమ్ కంప్యూటర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా 5 దేశంగా భారత్ కొద్ది రోజుల్లో చరిత్ర పటం నిలబోతుంది. దానిలో భాగంగా ఏపీలో రేపు అమరావతి మరొక బృహత్తర వేదిక కాబోతుంది. రాజధాని అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఒక ఎక్విప్మెంట్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది. సో ఆ ఎక్విప్మెంట్ ఇదే మనం చూసుకోవచ్చు. రేపు సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 1 గంట ప్రాంతం తర్వాత సీఎం చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ప్రారంభించబోతున్నారు. నిజంగా క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఒకప్పుడు ప్రజెంట్ ఏఐ యుగం నడుస్తుంది, ఫ్యూచర్ అంతా కూడా ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ అని చెప్పి పదే సీఎం చెప్తూ ఉంటారు. సో దానిలో భాగంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించి క్వాంటమ్ వ్యాలీని అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా రేపు ఈ ఎక్విప్మెంట్ని ప్రారంభించబోతున్నారు. దీని తర్వాత గన్నవరంలో వేద టవర్స్లో కూడా ఇలాంటి ఎక్విప్మెంట్ని ప్రారంభించబోతున్నారు. అయితే అసలు ఎక్విప్మెంట్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఆ ఎక్విప్మెంట్ అసలు ఏంటి, దీంతో ఏం చేయబోతున్నారు? మీకు నార్మల్ కంప్యూటర్స్ తెలుసు కదా, అలాగే ఇది ఒక కొత్త రకమైన కంప్యూటర్. దీన్ని క్వాంటమ్ కంప్యూటర్ అంటారు అనమాట. ఇది ఒక డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటుంది. మామూలు కంప్యూటర్స్ 0 and 1లో పనిచేస్తుంది కదా, ఇది 0, 1 కాకుండా 0, 1తో కాకుండా ఇన్ బిట్వీన్ స్టేట్స్తో కూడా వర్కౌట్ చేస్తుంది అనమాట. ఇది ఒక కొత్త రకమైన కంప్యూటింగ్ అనమాట. సో మన సీఎం గారికి విజన్ మీకు తెలుసు, నెక్స్ట్ 2 yearsలో అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రొడ్యూస్ చేయాలి వరల్డ్కి, నాట్ ఓన్లీ ఇండియా టు వరల్డ్. సో ఈ సిస్టము ఆ కంప్యూటర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మన కంప్యూటర్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? చాలా కంప్యూటర్లో ఒక ప్రాసెసర్ ఉంటుంది, వైర్స్ ఉంటాయి, వేరు పవర్ సిస్టమ్స్ ఉంటాయి, అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి కదా. ఆ కాంపోనెంట్స్ అన్నింటిని కూడా టెస్ట్ చేయాలి. అలాంటి టెస్ట్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి. దాన్నే క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అంటాం అనమాట. ఇది ఒక క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అండ్ ఆల్సో క్వాంటమ్ కంప్యూటర్. ఒక పెద్ద లైట్ను వెలిగించాలంటే మనకు చిన్న లైట్ కావాలి. ఓకే, ఒక పిల్లలకి బర్త్ ఇవ్వాలంటే మదర్ కావాలి. ఇది ఒక మదర్ లాగా అనమాట. భవిష్యత్తులో వచ్చే క్వాంటమ్ కంప్యూటర్స్కి ఇది హెల్ప్ అవుతుంది చేయటం కోసం. సో మన సీఎం గారు మీకు విజన్ యాక్చువల్లీ ఇదివరకు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలా డెవలప్ చేశారో 30 ఏళ్ల క్రితం, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేయాలి, అలా గ్రో చేయాలి, ఆ విజన్తో వెళ్తున్నారు. ఆ విజన్కి వెళ్ళడానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది యూజ్ అవుతుంది. 15 సంవత్సరాల క్రితం బేసికల్గా ఎవరైనా ఏ అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అరే ఏ వచ్చేస్తుంది, అది మనిషిలా ఉంటుంది, మనిషిని ఇలా థింక్ చేస్తుందంటే అది పాసిబులా అనేవాళ్ళు. బట్ ఈరోజు చూస్తే అది రియాలిటీ అయిపోయింది. సో ప్రపంచం అనేది ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది అనమాట. చాలా చేంజెస్ ఇంకా 4-5 వేల సంవత్సరాల్లో అన్ని ఏరియాల్లో పెనిట్రేట్ అవుతుంది. చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కానీ ఆ ఏ డైరెక్షన్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని డిసైడ్ చేసే శక్తి ఉన్న టెక్నాలజీ ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ. సో ఇది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ రీసెర్చర్స్ కానీ ఒక మంచి అవకాశం. ఇలాంటి సిస్టమ్స్ బహుశా ఐ థింక్ ఇది కంట్రీలో ఆఫ్కోర్స్ డెఫినెట్లీ ఇది ఫస్ట్ టైం ఈ రిఫరెన్స్ ఫెసిలిటీ, ఓపెన్ యాక్సెస్ ఉన్న రిఫరెన్స్ ఫెసిలిటీ ఫస్ట్ టైం. ఐఎమ్ ఆల్సో టేకింగ్ ప్రపంచంలో కూడా చాలా కొద్ది ప్లేసెస్లోనే యూనివర్సిటీల్లోనే ఇలాంటి సిస్టమ్ ఉన్నది. సో మన స్టూడెంట్స్ కానీ వీళ్ళకి అందరికీ రీసెర్చర్స్ కానీ ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వరల్డ్ క్లాస్ క్వాంటమ్ టెక్నాలజీస్ ఇది యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే క్వాంటమ్ అనేది ఒక డిఫరెంట్ థింగ్. సో ఇప్పటిదాకా మనం చదువుకుంటున్న బైనరీ బిట్స్ 0 and 1 కాకుండా అలా ఈ క్వాంటమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అసలు క్వాంటమ్ ఏంటి, కెన్ ఐ మేక్ ఏ క్వాంటమ్ మెజర్మెంట్స్, క్వాంటమ్ డివైజెస్ డెవలప్ ఎలా చేయాలి, అవన్నిటికీ కావాల్సిన క్రిటికల్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీస్తో తయారు చేసిన ఇది టెస్ట్ బెడ్ అనమాట. ఎంత ఖర్చు అవుతుంది తయారు చేయడానికి? ఇది మినీ క్వాంటమ్ కంప్యూటర్ వీళ్ళు 15 కోట్లు ఖర్చు పెట్టి చేశారనమాట. కాకపోతే ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఇంకా ఎక్కువ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, ఐబిఎం ఒక క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో వస్తుంది. నేను విన్నంత వరకు దాని కాస్ట్ 700 నుంచి 800 కోట్ల రూపాయలు నేను విన్నాను. క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది చిన్న క్వాంటమ్ కంప్యూటర్. ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఓకే,
లార్జ్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ చిన్నది లార్జ్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వం అయితే చాలా డబ్బులు వెచ్చించి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం చేపడుతుంది. క్వాంటమ్ వ్యాలీకి పునాదిగా ఈ చిన్న క్వాంటమ్ కంప్యూటర్ను కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో రేపు ఈ క్వాంటమ్ కంప్యూటర్ని సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఇది పరిస్థితి. సాయితో ప్రసాదాకుల అమరావతి నుంచి.